త్రివిక్రమ్ జానీ మధ్యలో పవన్ ఇదేంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూసేసేయండి. అటు త్రివిక్రమ్ పై పూనం కౌర్ ఆరోపణలు చేసింది, ఇటు జానీ మాస్టర్ పై ఓ రేంజ్ లో రచ్చ నడుస్తుంది. ఈ రెండు వివాదాలతో పవన్ కళ్యాణ్ కు సంబంధం ఉంది. త్రివిక్రమ్ పూనం కౌర్ వ్యవహారం ఇప్పటిది కాదు, గబ్బర్ సింగ్ సినిమా టైం నుంచి ఈ వివాదం తెరవెనుక కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే పూనం ఎప్పుడు పేర్లు ప్రస్తావించలేదు. అటు పవన్ కళ్యాణ్ పై ఇటు త్రివిక్రమ్ పై ఎప్పటికప్పుడు పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. తొలిసారి ఆమె త్రివిక్రమ్ పేరు ప్రస్తావించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తన ఫిర్యాదును స్వీకరించలేదని ఆరోపించింది. ఇదే ఊపులో ఆమె రేపో మాపో పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావిస్తుందని చాలా మంది అనుమానిస్తున్నారు. ఇక జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ అనుబంధం గురించి చాలా మందికి తెలిసిందే. పవన్ త్రివిక్రమ్ది ముందుగా సినిమా బంధం, ఆ తర్వాత ఆత్మీయ బంధంగా మారితే పవన్ జానీది సినిమా బంధం నుంచి రాజకీయ బంధంగా ఎదిగింది. పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సినిమాలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఒక టైంలో జానీ లేని పవన్ సినిమాను ఊహించలేకపోయారు జనం. అందుకే జానీ మాస్టర్ కోరిక మేరకు అతన్ని జనసేన పార్టీలో కూడా తెచ్చుకున్నారు పవన్. కట్ చేస్తే ఇప్పుడు అదే జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ మధ్య రాజకీయాల్లో ఇలాంటి కేసులు చాలానే చూస్తున్నాం. ఒక దశలో విజయసాయిరెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే జానీ మాస్టర్ వివాదం అంతకు మించి, ఎందుకంటే ఇది పోక్సో కేసు, మైనర్ బాలికపై అత్యాచారం కిందకు వస్తుంది ఈ కేసు. జనసేన పార్టీ నేత ఇలాంటి కేసులు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఇలా ఇటు తన ప్రాణమిత్రుడు త్రివిక్రమ్, అటు తనకు ఎంతో క్లోజ్ అయిన జానీ మాస్టర్ ఒకేసారి రెండు వివాదాల్లో చిక్కుకోవడం పవన్ కళ్యాణ్ కు ఇబ్బందికర పరిస్థితిగా మారింది. అయితే వీటిపై ఆయన ఇప్పటి వరకు స్పందించకపోవడం విశేషం. వాస్తవంగా చూసుకుంటే త్రివిక్రమ్ అంశంపై ఆయన ప్రస్తుతానికి స్పందించాల్సిన అవసరం లేదు. కానీ జానీ మాస్టర్ విషయంలో మాత్రం ఆయన తప్పనిసరిగా తన స్పందన తెలియజేయాల్సిందే. ఆయన్ను ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, కేవలం రోజువారీ కార్యకలాపాలకు మాత్రమే దూరం పెట్టారు.